అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫినిటీ అస్ట్రాలజికల్ సైన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము జాతకంలో అస్తంగిచ్చినటువంటి గ్రహాలు, అలాగే గ్రహాల యొక్క అస్తంగత్వం అనేది ఒక మనిషి జాతకం మీద, ఒక మనిషి యొక్క జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది, ఈ అస్తంగిచ్చినటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఒక మనిషి జీవితంలో ఎలా ఉంటాయి అనే విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అస్తంగత్వం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దీనినే మనం కంబషన్ అని చెప్తాం. కంబషన్ అంటే ఏంటి అని అంటే, జాతకంలో మనకు ఏవైనా గ్రహాలు రవికి చాలా దగ్గరగా ఉండేటప్పుడు అవి అస్తంగింపబడతాయని చెప్తారు. అంటే మనకు హారోస్కోప్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఏవైనా సన్కి చాలా క్లోజ్ ప్రాక్సిమిటీ రేంజ్లో ఉండేటప్పుడు అవి కంబషన్కి గురవుతాయి అని చెప్తారు. సో ఇక్కడ కంబషన్ అనే ఒక విషయం గురించి మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుంది అని అంటే, కంబషన్ అంటే లిటరల్గా ప్లానెట్ అక్కడ కాలిపోతుంది, లేకపోతే బూడిదైపోతుంది అని అర్థం కాదు. కంబషన్ అంటే ఏంటి అని అంటే, సూర్యుడి యొక్క ఇంటెన్సిటీని డామినేట్ చేసే తత్వం అనేది ఆ గ్రహం కోల్పోతుందని అర్థం. అంటే మనము ప్రాక్టికల్గా ఇప్పుడు నక్షత్రాలని కానీ చంద్రుడిని కానీ ఎప్పుడు చూడగలుగుతాము? మనకు రాత్రిపూట మాత్రమే నక్షత్రాలు లేదా చంద్రుడు కనపడతారు. ఎందుకు రాత్రిపూట మాత్రమే కనపడతారనంటే, సూర్యుడి యొక్క ఇంటెన్సిటీ అనేది రాత్రిపూట ఉండదు కాబట్టి మన యొక్క కళ్ళకు ఆ సూర్యుడి ఇంటెన్సిటీ కంటే తక్కువ ఉన్నటువంటి ఇంటెన్సిటీలో ఉన్న స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ కనపడతాయి. సో ఇక్కడ ఎప్పుడైతే మనకు సూర్యుడు వెలుతురునిస్తారో, అంటే సూర్యోదయం అయిన తర్వాత ఎప్పుడైతే మనకు డే స్టార్ట్ అవుతుందో, అక్కడ సూర్యుడు తప్పించి ఇంకెవరు కనపడరు మనకు. ఎందుకంటే సూర్యుడు యొక్క ఇంటెన్సిటీ అనేది అన్నిటిని డామినేట్ చేసేస్తుంది. సో ఇక్కడ కంబషన్ అనే విషయానికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అని అంటే, మన భూమి మీద ఉన్నటువంటి గ్రహాల ప్రభావం ఏదైతే ఉందో, ఆ గ్రహాలు సూర్యుడితో పాటు ఇంటర్వ్యూన్ అయ్యేటప్పుడు, అంటే సూర్యుడి యొక్క ప్రాక్టికల్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో, అంటే సూర్యుడు ఏ యాంగిల్లో భూమి మీద ఇంటెన్సిటీని ఇస్తూ ఉంటాడో అదే యాంగిల్లో మనకి ఇంకొక గ్రహం ఉండేటప్పుడు ఏమవుతుందంటే, సూర్యుడు మనకు స్టార్ కదా. సో సూర్యుడు యొక్క ఇంటెన్సిటీ అనేది ఆ ప్లానెట్ యొక్క ఇంటెన్సిటీని డామినేట్ చేసేస్తుంది. ఎంతగా డామినేట్ చేస్తుంది అని అంటే, దాదాపు ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది నెగ్లిజిబుల్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అంటే మనకు ఎలాగిప్పుడు తెల్లవారితే నక్షత్రాలు చంద్రుడు కనపడకపోతారో ఆ రేంజ్లో మనకు ఈ ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ పుల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో జనరల్గా మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, ఒక గ్రహం అనేది రవికి దగ్గర వెళ్ళేటప్పుడు దాని యొక్క కారకత్వాలన్నీ చెడిపోతాయని చెప్తారు. కానీ ఇక్కడ మనం ఇన్నర్ సైన్స్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఏంటంటే, గ్రహం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు రవికి దగ్గరికి వెళ్ళదు. ఓకేనా. మనకు అర్త్ని జియోసెంట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునేటప్పుడు ఏంటంటే, ఆ గ్రహాలు కనుక మనకు సూర్యుడి యొక్క పొజిషన్కి కోయిన్సైడ్ అయ్యేటప్పుడు సూర్యుడి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్లానెట్ యొక్క కోయిన్సిడెన్స్ వల్ల ఆ ప్లానెట్ యొక్క ఇంటెన్సిటీ అనేది సూర్యుడి ఇంటెన్సిటీతో మ్యాచ్ అవ్వలేక అది సరెండర్ అయిపోతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ సరెండర్ ఏదైతే ఉందో, ఒక ప్లానెట్ అనేది సూర్యుడి యొక్క ప్రభావానికి ఎప్పుడైతే సరెండర్ అయిపోతుందో దానినే మనం లిటరల్గా కంబషన్ కింద భావిస్తాం. అంతేగాని ఆ గ్రహం అనేది మనకు లిటరల్గా అక్కడ మండిపోతుంది, లేకపోతే ఆ గ్రహం అనేది భస్మం అయిపోతుంది, ఆ గ్రహం అనేది కాలిపోతుందని కాదు. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే, కంబస్ట్ అయినటువంటి గ్రహాలు మనకు చెడు చేసేస్తాయని చెప్తారు చూడండి, అది కూడా తప్పే మనకు. ఓకేనా. ఇక్కడ జనరల్గా ఏంటంటే, జాతకంలో కొన్ని గ్రహాలు మనకు శుభగ్రహాలు, కొన్ని గ్రహాలు పాపగ్రహాలు, కొన్ని చెడు చేసే తత్వం ఉంటుంది, కొన్నిటికి మంచి చేసే తత్వం ఉంటుంది. సో కొన్ని గ్రహాలు కొన్ని పాయింట్ ఆఫ్ టైమ్స్లో చెడిపోవడమే మంచిదని మనం భావిస్తాం జాతకంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాపగ్రహాలు కనుక మనకు పాపత్వం చెంది ఉంటేనే మంచిదని చెప్తారు కదా. అంటే ఇప్పుడు మనకు విపరీత రాజయోగం ఎలా ఏర్పడుతుంది? ఒక దుస్థానాధిపతి ఇంకొక దుస్థానంలో ఉంటే అది మనకు విపరీత రాజయోగం అవుతుంది. అలాగా ఏదైనా ఒక గ్రహం మనకు చెడు చేసేటటువంటి పాసిబిలిటీ ఉంటే ఆ గ్రహం కనుక మనకు కంబస్ట్ అయి ఉంటేనే మంచిది మనకు. లేదు, కొన్నిసార్లు ఇప్పుడు ఏదైనా ఒక గ్రహం కంబస్ట్ అయిపోతుంది అనుకోండి, ఆ గ్రహం చెడు చేస్తుందా అంటే, సపోజ్ ఆ గ్రహ దశ కనుక మనకు రాలేదనుకోండి, అప్పుడు ఆ గ్రహం కంబస్ట్ అయినా కూడా మనకు దాటి వల్ల వచ్చే డ్యామేజ్ అయితే 90% ఉండదు మనకు. సో ఇక్కడ ఏంటి అని అంటే, కంబషన్ అంటే ఏంటి అని అంటే, ఆ గ్రహం యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటుంది కానీ మనం వాటిని రికగ్నైజ్ చేయలేకపోవడం. అంటే నక్షత్రాలు లేదా చంద్రుడు అనేది ఆకాశంలో ఉంటారు. వాళ్ళు ఏమైపోరు, వాళ్ళు కాలిపోరు, లేకపోతే వాళ్ళు భస్మం అయిపోరు.
కానీ తెల్లవారిన తర్వాత సూర్యుడి యొక్క ఇంటెన్సిటీ పెరిగిపోతుంది కాబట్టి మనం వాటిని గుర్తించలేకపోతాం. అంతేగాని దట్ డస్ నాట్ మీన్ ఆకాశంలో వాళ్ళు లేరన్నట్టు మనం అనుకోకూడదు అక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, మనకు ఎప్పుడైతే సన్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఒక గ్రహం యొక్క ప్రభావాన్ని డామినేట్ చేసేస్తుందో అప్పుడు దాన్ని మనం అస్తంగత్వం కింద భావించాలి. సో ఈ అస్తంగత్వం యొక్క ఎఫెక్ట్ ఏంటి అని అంటే, అది అవుట్‌రైట్‌గా మనకు చెడు ఫలితాలు ఇచ్చేస్తుందా అని అంటే అది అలా డైరెక్ట్‌గా ఓన్లీ నెగెటివ్ ఎఫెక్ట్ అని ఇచ్చేయదు. అది ఇచ్చేటటువంటి ఎఫెక్ట్ యొక్క ఇంటెన్సిటీ ఏమైనా తగ్గి ఉంటుంది. అది మంచైనా సరే, చెడైనా సరే సూర్యుడితో పాటు చాలా క్లోజ్ కంజంక్షన్ ఉండేటప్పుడు అవి మనకు చేసేటటువంటి మంచి కానీ, చెడు కానీ మనం గుర్తించలేకపోవచ్చు. అలా కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కంబషన్ రేంజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు అది ఒక్కొక్క సాఫ్ట్‌వేరు, ఒక్కొక్క జ్యోతిష్కుడు ఒక్కొక్క ప్రాక్సిమిటీ రేంజెస్‌ని తీసుకుంటారు. దాని గురించి నేను ఇంకొక వీడియోలో సెపరేట్‌గా చేసి చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతం మనకు ఏవైనా ఒక గ్రహాలు సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్ళేటప్పుడు గానీ, లేదా సూర్యుడికి చాలా దగ్గరగా ఉండేటప్పుడు గానీ, అది మనకు కంబస్ట్ అయినట్టుగా భావించాలి. సో ఎంతకెంత సూర్యుడికి ఒక ప్లానెట్ దగ్గరగా మూవ్ అవుతుందో, అంతకంత అది కంబషన్‌కి గురవుతున్నట్టు భావించాలి మనం. అది ఈదర్ ఆఫ్ ద సైడ్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ పర్టిక్యులర్ కంబషన్ ఎఫెక్ట్ అనేది ఒక ప్రాక్టికల్ హారోస్కోప్‌లో దాని యొక్క ఫలితాలు ఎలా ఇచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకోవాల్సొస్తే, మీకు ఇప్పుడు ఒక స్క్రీన్ మీద జాతకం కనబడుతుంది చూడండి. ఇది ఒక స్త్రీ జాతకం అండి. ఈవిడ జన్మించింది గనక చూసుకుంటే వృశ్చిక లగ్నంలో జన్మించారు. గ్రహస్థితిని గనక గమనిస్తే లగ్నంలో కేతు ఉన్నారు, చతుర్థంలో శనీశ్వరుడు, పంచమంలో వక్రించినటువంటి బుధుడు, షష్టమంలో సూర్యుడు, శుక్రుడు, సప్తమంలో గురువు, రాహువు, అలాగే దశమంలో వక్రించినటువంటి కుజుడు, ఏకాదశంలో చంద్రుడు ఉన్నారు. సో ఇక్కడ మనం వేరే గ్రహాలని పక్కన పెట్టేయండి. మనం ఇప్పుడు కంబషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ గనక చూసుకుంటే సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి గ్రహం గనక తీసుకుంటే 6వ ఇంట్లో ఈవిడకు సూర్యుడు అలాగే శుక్రుడు ఉన్నారండి. సో ఈ పర్టిక్యులర్ హారోస్కోప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఈవిడకు 6వ ఇంట్లో శుక్రుడు అలాగే సూర్యుడు ఇద్దరు ఒకే డిగ్రీలో ఉన్నారు. అంటే సూర్యుడు కూడా 1 డిగ్రీలో ఉన్నారు, శుక్రుడు కూడా 1 డిగ్రీలో ఉన్నారు. ఇద్దరు అశ్విని నక్షత్రం 1వ పాదంలో ఉన్నారు, ఒకే డిగ్రీలో ఉన్నారు. అందులో కూడా ఏంటంటే సూర్యుడు ఉచ్చంలో ఉన్నారు ఈవిడకు. సో సూర్యుడు ఉచ్చంలో ఉన్నారు, మళ్ళీ కుజుడితో పాటు పరివర్తనలో ఉన్నారు. అంటే ఇంతకంటే బలమైనటువంటి సూర్యుడిని మీరు ఎక్కడ చూడలేరు. సో అటువంటి సూర్యుడితో శుక్రుడు కలిసి, అది కూడా ఎలా కలిసి ఉన్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ కంజంక్షన్ అనేది కోయిన్సైడ్ అవుతూ ఉంది అక్కడ. అంటే సూర్యుడు 1 డిగ్రీలో ఉంటే శుక్రుడు కూడా 1 డిగ్రీలో ఉన్నారు. దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ డిగ్రీ గ్యాప్, 1 డిగ్రీ గ్యాప్ కూడా లేదు వాళ్ళిద్దరి మధ్య. ఆల్మోస్ట్ దే ఆర్ అట్ పాయింట్ టు ఈచ్ అదర్. సో ఇటువంటి పాయింట్ ఆఫ్ కోయిన్సిడెన్స్‌లో వాళ్లకు శుక్రుడు కంప్లీట్ కంబస్ట్ అయిపోతున్నట్టుగా భావించాలి మీరు. ఎందుకంటే దెర్ ఈస్ నో గ్యాప్ అట్ ఆల్ అక్కడ. అట్లీస్ట్ 1 డిగ్రీ గ్యాప్ ఉంటే కూడా ఏదో గ్యాప్ ఉందని అనుకోవచ్చు, కానీ ఇక్కడ నాట్ ఈవెన్ ఎ సింగిల్ డిగ్రీ గ్యాప్ లేదు అక్కడ. సో ఇప్పుడు శుక్రుడు గనక ఒక జాతకంలో కంబస్ట్ అయిపోతే, నార్మల్‌గానే శుక్రుడు మనకేమవుతారు, కళత్ర కారకుడవుతారు, వివాహ కారకుడవుతారు, సుఖాలకి కారకుడవుతారు. సో భౌతిక సుఖాలు అనుభవించాలన్నా, వైవాహిక జీవితం బాగుండాలన్నా, మంచి భార్య కానీ, మంచి భర్త కానీ లభించాలన్నా, దాంపత్య సుఖాన్ని సక్రమంగా అనుభవించాలన్నా, బెడ్ కంఫర్ట్స్ అయినా సరే, ఫిజికల్ ప్లెషర్స్ అయినా సరే, అన్నీ మనకు శుక్రుడే నిర్ణయిస్తాడు. సో అలాంటి శుక్రుడు కనుక కంబస్ట్ అయిపోతే, అప్పుడు మనకు శుక్రుడు చెడు చేయాలి కదా. జనరల్‌గా మనం మాట్లాడుకునేది ఏంటి, ఒక జాతకంలో ఏదైనా ఒక గ్రహం గనక మనకు కంబస్ట్ అయిపోతే అది చెడు చేస్తుంది, దాని యొక్క ప్రభావం అసలు ఉండదు అని చెప్తాం. కానీ అది నెగెటివ్‌గా వ్యవహరిస్తుందా, పాజిటివ్‌గా వ్యవహరిస్తుందా అనేది మనం ఇక్కడ చూసుకుంటే, అంటే ఇప్పుడు ఈ జాతకం విషయంలో చూసుకుంటే, ఈ జాతకానికి అదే శుక్రుడే సప్తమాధిపతి కూడా అవుతారు, వ్యయాధిపతి కూడా అవుతారు. అంటే కళత్ర కారకుడే కళత్ర స్థానాధిపతి అవుతారు, వివాహ కారకుడే వివాహ స్థానాధిపతి అవుతారు. అట్ ద సేమ్ టైం 12th లార్డ్ అంటే శయన స్థానాధిపతి కూడా శుక్రుడే అవుతారు. సో ఇప్పుడు నార్మల్‌గా మనం ఈ జాతకాన్ని చూసుకునేటప్పుడు ఏమవుతుంది, కళత్ర సుఖాన్ని, శయన సుఖాన్ని ఇవ్వాల్సినటువంటి ఒక గ్రహము కంబస్ట్ అయిపోయింది అక్కడ. కంబషన్ అంటే ఇట్ ఈస్ టాప్ గ్రేడ్ కంబషన్ అనుకోండి. అంటే ఇంతకంటే కంబస్ట్ అవ్వడానికి అక్కడ లేదక్కడ. ఉచ్చమైన సూర్యుడు దుస్థానంలో 6వ ఇంట్లో
వితిన్ ఒక 20 మినిట్స్ గ్యాప్ ఉంది అంతే వాళ్ళిద్దరి మధ్య. సూర్యుడు ఏంటంటే 1°40' ఉన్నారు. శుక్రుడు 1°20' ఉన్నారు. అంటే ఒకే డిగ్రీలో కంజంక్ట్ అయి ఉన్నారు. సో ఇంతకంటే కంబషన్‌ను మీరు ఎక్కడ చూడలేరు. అలాంటి కంబషన్‌లో ఉన్నటువంటి శుక్రుడు ఈవిడకు చెడు చేసేసారా అని గనక చూసుకుంటే, నిజ జీవితంలో ఈవిడకు జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకుంటే, ఈవిడ జన్మించింది వచ్చేసి సూర్యదశలో జన్మించారండి. ఈవిడ జన్మించింది 1965లో జన్మించారు. 4 ఇయర్స్ బ్యాలెన్స్ ఉంది ఆవిడకు సూర్యదశ. 1969 వరకు జరిగింది. ఈ సూర్యదశ తర్వాత ఆవిడకు చంద్రదశ జరుగుతూ ఉంది. అది 1969 నుంచి 1979 వరకు జరిగింది. ఈ చంద్రదశ తర్వాత కుజదశ జరిగింది ఆవిడకు. 1979 నుంచి 1986 వరకు కుజదశ జరిగింది. కుజ దశలో ఆవిడకు పెళ్లి జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, శుక్రుడు ఈవిడకు కంబస్ట్ అయిపోయారు. సో ఒక గ్రహం కనుక కంబస్ట్ అయిపోయింది అనుకోండి, అది చెడు చేసేయాలి కదా. అది చెడు చేసేయాలని అంటే ఇప్పుడు వివాహ స్థానాధిపతి, వివాహ కారకుడు ఇద్దరు చెడిపోయి ఉంటే ఆవిడకు ఒకటి వివాహం జరిగి ఉండకూడదు, లేదా వివాహం జరిగిన తర్వాత వైవాహిక జీవితమైనా చెడిపోవాలి. ఏదో ఒకటి జరగాలి కదా అక్కడ. అలా జరిగిందనంటే ఈవిడకు పెళ్ళయింది 1983లో పెళ్ళయింది. అంటే కుజదశ స్టార్ట్ అయిన 4 సంవత్సరాలకి. 1983 అంటే అప్పుడు ఆవిడకు ఏజ్ ఎంతో తెలుసా? 18 ఏళ్ళండి. 18 ఇయర్స్. అంటే వివాహం ఇక్కడ ఆలస్యం అవ్వడం కాదు, లేదా వివాహం కాకపోవడం కాదు, లేకపోతే వైవాహిక జీవితం చెడిపోవడం కాదు. వివాహం ఇంకా తొందరగా జరిగింది ఆవిడకు. అది కూడా ఎలా జరిగిందనంటే 18 ఇయర్స్ టీనేజ్లో పెళ్లి జరిగిపోయింది. బాల్య వివాహమే జరిగిపోయింది ఆవిడకు. ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఆవిడ వాళ్ళ అమ్మగారి తమ్ముడిని, అంటే సొంత మేనమామని పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది మీకు. సో ఇక్కడ గనక చూసుకుంటే శుక్రుడు కంబస్ట్ అయిపోయారు కదా, మరి ఎలా ఆవిడకు వైవాహిక జీవితాన్ని ఇచ్చారని కనుక చూసుకుంటే, శుక్రుడు కంబస్ట్ అయిపోయినంత మాత్రాన చెడు చేస్తారని కాదండి. న్యాచురల్గానే ఈ వృశ్చిక లగ్నానికి శుక్రుడు పాపగ్రహం అవుతారు. పాపగ్రహాలు ఎప్పుడూ పాపత్వం చెంది ఉంటేనే మంచిదని ఒక పారామీటర్ మనకుంది. సో పాపగ్రహాలు ఇక్కడ పాపత్వం చెందడం అనేది నెగటివ్ ఇంటూ నెగటివ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయన్నట్టుగా భావించాలి ఒకటి. ఇంకొకటి, ఇదే వృశ్చిక లగ్నానికి శుక్రుడు విపరీత రాజయోగాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. ఎలాగా? ఆయన వ్యయాధిపతి కూడా అవుతున్నారు. ఆయన షష్టమ స్థానంలో ఉన్నారు. మళ్ళీ సూర్యుడితో పాటు కుజుడు పరివర్తన చెంది ఉన్నారండి అక్కడ. అప్పుడేమవుతుంది? సూర్యుడు సింహానికి వచ్చినట్టు భావించవచ్చు, కుజుడు మేషానికి వెళ్తున్నట్టు భావించవచ్చు. అప్పుడేమవుతుందంటే కుజులు కలిసినట్టు అవుతుంది అక్కడ మీకు. సో అప్పుడేమవుతుందంటే కంబషన్ ఎఫెక్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది. కానీ కంబస్ట్ అయిపోయినంత మాత్రాన వాళ్ళు వైవాహిక జీవితాన్ని ఇవ్వరని అంటే అలా ఏం కాదు. ఆవిడకి ఏంటంటే 1983లో పెళ్ళయింది. ఆవిడకు 2 కొడుకులు, 1 కూతురు జన్మించారు. ఇంకొకటి చెప్పాలంటే వాళ్ళ హస్బెండ్ అంటే వాళ్ళ ఆవిడ కంటే 12 ఏళ్ళు పెద్దవాడు. సో ఇక్కడ చూసుకుంటే సప్తమ స్థానంలో ఈవిడకు గురువు రాహు ఉన్నారండి. గురు చండాలయోగం జరుగుతుంది. సో గురు చండాలయోగం కనుక సప్తమంలో ఉంటే వాళ్ళకు పెళ్ళి అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాతకం కనుక చూసుకుంటే ఇది వివాహానికి మంచి జాతకం కాదని చెప్పేస్తారు. ఎందుకనంటే శుక్రుడు అలా ఉన్నారు, సూర్యుడితో పాటు కలిసి ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు, అక్కడ గురువు ఉన్నారు. సో ఇక్కడ రాహు ఉండడమే తప్పు అని చెప్తారు. కానీ రాహు ఇక్కడ ఉచ్చక్షేత్రంలో ఉన్నారు, సప్తమంలో గురువు కలిసి ఉన్నారు. సో గురువు ఈ లగ్నానికి ఎవరు అవుతారు? పంచమాధిపతి అవుతారు. పంచమాధిపతి సప్తమంలో ఉంటే ఇద్దరు అది లవ్ మ్యారేజ్ అయినా అవ్వాలి, లేదా సొంతంలో రిలేషన్షిప్లో అయినా దొరకాలి, లేదా దగ్గర సంబంధంలో పెళ్ళి అవ్వాలి. ఈవిడకు సొంత మేనమామతోనే మ్యారేజ్ అనేది జరిగింది. ఎందుకంటే 5th లార్డు చంద్రుడిని చూస్తున్నారు చూడండి, అక్కడ మదర్ నుంచి రావాలి సంబంధం అనేది. అలాగే ఇక్కడ చూసుకుంటే గురువు యొక్క ఇన్హెరెంట్ నేచర్ ఏంటి అని అంటే, గురువు కనుక 7thలో ఉంటే హస్బెండ్కి వైఫ్కి మధ్య ఉన్నటువంటి ఏజ్ గ్యాప్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఈవిడకు అంటే ఆయన 1953లో జన్మించారు. అంటే ఈవిడ 1965, అంటే దాదాపు 12 ఏళ్ళు గ్యాప్ ఉందండి వాళ్ళిద్దరి మధ్య. 12 ఇయర్స్ గ్యాప్ ఉంది. అది సొంతంగా జరిగింది, ఎందుకంటే 5th లార్డ్ 7thలో ఉన్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఆవిడకు పెళ్ళి కాకపోవడం కానీ, వివాహ జీవితం ప్రాబ్లం రావడం కానీ అలా ఏం జరగలేదు. కానీ ఈ కంబషన్ వల్ల ఆవిడకు ఎటువంటి ప్రాబ్లము జరగలేదా అని అంటే, ఆవిడకు వాళ్ళ భర్త చనిపోయారు. 2020లో చనిపోయారు. కరోనా టైంలో చనిపోయారు, కరోనాతో. సో ఇక్కడ నేను చెప్పేది, ఆవిడకు వైవాహిక జీవితాన్ని ఇచ్చారు,
శుక్రుడు ఆవిడకు వివాహాన్నిచ్చారు, భర్తనిచ్చారు, వైవాహిక సుఖాన్నిచ్చారు, దాంపత్య జీవితాన్ని ఇచ్చారు. కానీ కంబషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుందనంటే ఉంటుంది. అది ఎలా వ్యవహరిస్తుందనంటే కరెక్ట్‌గా ఆవిడకు గురు దశ జరిగేటప్పుడు, అంటే శుక్రుడి ఇంట్లో ఉన్నటువంటి గురు దశ జరిగేటప్పుడే ఆవిడకు ఆయన చనిపోతున్నారు. కరెక్ట్‌గా అది ఆవిడకు 2020లో ఎండ్ అయింది. కరెక్ట్‌గా 2020లోనే వాళ్ళ ఆయన చనిపోతున్నారు. సో, దీని అర్థం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆయన చనిపోయారు కాబట్టి అది శుక్రుడి కంబషన్ వల్ల జరిగిపోయిందనంటే అలా కాదు. శుక్రుడి కంబషన్ వల్లే ఆవిడకు వివాహం జరిగింది. కానీ వైవాహిక సుఖాన్నయితే ఇచ్చారాయన. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడి నుంచి వస్తుందనంటే మాంగళ్య స్థానాధిపతి నీచంలో ఉన్నారు బుధుడు. సో, ఈ మాంగళ్య బలం అనేది కొంచెం తగ్గేటప్పుడు ఏంటంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఆ సుదీర్ఘమైన దాంపత్య సుఖం ఏదైతే ఉందో అది కొంచెం దెబ్బతింటుంది. అంతేగాని ఒక గ్రహం గనక కంబస్ట్ అయిపోతే అది మనకు అవుట్ రైట్‌గా చెడు చేసేస్తుందని కాదు. ఆవిడకు మ్యారేజ్ అయింది ఎప్పుడు? 1983లో. వాళ్ళ భర్త చనిపోయింది 2020 అనుకోండి. సో, దాదాపు 37 ఏళ్ళు వాళ్ళు కాపురం చేశారండి. 37 ఇయర్స్ వాళ్ళ మ్యారిటల్ రిలేషన్‌షిప్ అనేది ఉంది. దట్ ఈస్ యావరేజ్‌గా గుడ్ మ్యారిటల్ రిలేషన్‌షిప్. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఆయన బతికుండేంత వరకు వాళ్ళ ఆయనకి ఈవిడకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం బావుంది. వాళ్ళకు మధ్యలో గొడవలు రావడాలు గానీ, లేకపోతే డివోర్స్ తీసుకోవడాలు గానీ, లేకపోతే విభేదాలు రావడం గానీ, డిస్ప్యూట్స్ రావడం గానీ ఇలాంటిది లేదు. కానీ అది ఎలా ఇచ్చింది అనంటే మాంగళ్య స్థానాధిపతి నీచంలో ఉండి, అలాగే ఆ కరెక్ట్‌గా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గ్రహ దశ జరిగేటప్పుడే, అంటే గురు దశ లాస్ట్ ఆల్మోస్ట్ ఎండింగ్‌లో ఉండేటప్పుడు శుక్రుడు ఇంట్లో ఉన్నారు. ఆయన వ్యయాధిపతి కూడా అవుతున్నారు. కరెక్ట్‌గా గురు దశ జరిగేటప్పుడు ఆవిడకు భర్త వియోగం అనేది జరుగుతుంది. సో, కంబషన్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందనంటే అది ఒక విషయాన్ని మనకి ఇస్తుంది. ఇవ్వకుండా కాదు కానీ మనం దానిని రికగ్నైజ్ పోవచ్చు అంతే. ఇక్కడ శుక్రుడిని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ గురువు తీసుకోండి. గురువు మనకు పుత్రకారకుడు అవుతారు, లేదా సంతానకారకుడు అవుతారు. సో, అక్కడ గురువు గనక కంబస్ట్ అయిపోతే వాళ్ళకు పిల్లలు పుట్టరు. లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల నుంచి రావాల్సిన సంతాన సుఖం దెబ్బతింటుంది. అలా భావించకూడదు మనం. ఎయిదర్ పిల్లలు కలిగేటప్పుడు ఏమైనా వాళ్ళకు ప్రాబ్లమ్ రావచ్చు. అబార్షన్స్ గానీ, మిస్‌క్యారేజెస్ గానీ రావచ్చు. పర్టిక్యులర్‌లీ ఆడవాళ్ళ జాతకంలో గనక గురువు గనక కంబస్ట్ అయి ఉంటే. కంబషన్ కూడా నేను ఇక్కడ ఎలా చెప్తున్నాను అనంటే ప్రాక్సిమిటీ రేంజెస్‌ని చూసుకోవాలి మనం అక్కడ. నేను ఈ జాతకం ఎందుకు చెప్తున్నాను అనంటే సూర్యుడు కూడా, శుక్రుడు కూడా ఇద్దరు ఒకే డిగ్రీలో ఉన్నారు. అందులో సూర్యుడు ఉచ్చంలో ఉన్నారు. కంజంక్ట్ అయి ఉన్నది కూడా 6వ ఇంట్లో దుస్థానంలో కంజంక్ట్ అయి ఉన్నారు. సో, ఇది బలమైన సూర్యుడితో పాటు కలిసినటువంటి జాతకం. ఇక్కడ ఇంకొక పారామీటర్ ఏంటి అనంటే ఈవిడకు ఇదివరకు శుక్రదశ రాలేదండి. అది రాదు కూడా. ఆవిడ పుట్టిందే సూర్యదశలో పుట్టారు కాబట్టి శుక్రదశ ఎప్పుడో 100 సంవత్సరాలు అయిన తర్వాత వస్తుంది ఆవిడకు. కానీ ఇఫ్ సపోజ్ ఈవిడ జాతకం ప్రకారం ఈవిడకు గనక శుక్రదశ జరిగి ఉంటే అప్పుడు ఎలా ఉండుండేది అనంటే అప్పుడు సపోజ్ ఆవిడకు పెళ్లి చేసుకునే ఏజ్‌లో కనుక శుక్రదశ వచ్చి ఉండుంటే అప్పుడు ఎయిదర్ ఆవిడకు ఒకటి వివాహం జరగకుండా చాలా డిలే అయినా అయి ఉండేది. వివాహం జరిగి ఉంటే అప్పుడు ఏమైనా భర్తతో పాటు విభేదాలు గానీ అలాంటివి వచ్చుండేది. అంతేగాని శుక్రదశ రాలేదు కాబట్టి ఆవిడకేం జరిగింది అనంటే శుక్రుడు ఆవిడకు వివాహాన్ని ఇచ్చారు, వైవాహిక సుఖాన్ని ఇచ్చారు, భర్తని ఇచ్చారు, కుటుంబాన్ని ఇచ్చారు, సంతానాన్ని ఇచ్చారు. కానీ దాంపత్య బంధం ఏదైతే ఉందో అంటే సుదీర్ఘమైన దాంపత్య జీవితాన్ని ఇవ్వలేదు. యావరేజ్‌లీ గుడ్ మ్యారిటల్ లైఫ్‌ని ఇచ్చారు. 37 ఇయర్స్ కాపురం చేశారంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ మ్యారిటల్ లైఫ్ అనే అనుకోవాలి. అంటే ఆవిడకు చైల్డ్‌హుడ్ మ్యారేజ్ అయిపోయింది. బాల్య వివాహం జరిగింది కాబట్టి 37 ఏళ్ళు వాళ్ళు వైవాహిక బంధంలో ఉండగలిగారు. ఆవిడ ఒక 30 ఏళ్లలోనో లేకపోతే ఒక 27 తర్వాత చేసుకుంటుంటే అప్పుడు అది కొంచెం దాంపత్య జీవితం దెబ్బతిన్నట్టుగా మనం భావించుండొచ్చు. కానీ 37 ఏళ్ళు వాళ్ళు ఒక వైవాహిక జీవితంలో ఉన్నారు అనంటే శుక్రుడు అక్కడ కంబస్ట్ అయినా కూడా ఆయన విపరీత రాజయోగంలో ఉన్నట్టు అవుతుంది. ఆయన ఉన్నది కూడా ఎలా ఉన్నారు? ఆయన కుజుడితో పాటు పరివర్తన చెందుతున్నట్టు అవుతుంది మీకు అక్కడ. సో, లగ్నాధిపతి, సప్తమాధిపతి కలిసి ఉండడం కూడా మనకు రాజయోగమే అవుతుంది. సప్తమంలో మీకు పంచమాధిపతి ఉండడం కూడా రాజయోగమే. అక్కడ రాహు ఉచ్చంలో ఉండడం కూడా రాజయోగమే. గురుచండాల యోగం ఉండడం కూడా రాజయోగమే ఆవిడకు. ఓకేనా? సో, ఎప్పుడైనా సరే ఒక గ్రహం గనక మనకు జాతకంలో కంబస్ట్ అయిపోయినంత మాత్రాన ఆ గ్రహం చెడు చేసేస్తుందని మనం భావించకూడదు. ఆ గ్రహం ఇచ్చే రిజల్ట్ ఏమైనా కొంచెం ఆల్టర్ చేసి ఇవ్వచ్చు మనకు. ఎయిదర్ అది హై ఇంటెన్సిటీలో ఇవ్వచ్చు లేదా నెగటివ్ ఇంటెన్సిటీలో ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటి అనంటే ఆ గ్రహం పాపి అయి ఉంటే మనకు మంచిది. ఈ లగ్నానికి శుక్రుడు పాపగ్రహమే.
ఆయన కంబస్ట్ అయి ఉండడం మంచిదే. ఓకేనా. కానీ ఈవిడ చేసుకున్న అదృష్టం ఏంటంటే శుక్రదశ ఆవిడకు రాలేదు. ఒకవేళ వచ్చుంటే అప్పుడు ప్రాబ్లమ్ అయి ఉండేది. ఓకేనా. సో ఇంతవరకు నా వీడియో చూసారనంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుయబుల్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.